రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యోగాసన పోటీల్లో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జిల్లా స్థాయి యోగాసన స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఇక్కడ యోగాసన పోటీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాకు సంబంధించినట్టే సుమారు 76 మంది విద్యార్థులు అంటే వయసుతో సంబంధం లేకుండా వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ఇక్కడ హాజరవడం జరిగింది. వీరందరి చేత కూడా ఇక్కడ యోగాసనాలు చేయించారు. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి న్యాయ నిర్ణేతలు కానీ జిల్లా స్థాయి నిర్ణేతలు కానీ ఇక్కడ పాల్గొని వీళ్ళ యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని వీళ్ళకి బహుమతి ప్రదానోత్సవంతో పాటు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ యొక్క యోగాసనాల ద్వారా వచ్చే సర్టిఫికెట్కి ఏదైతే ఉందో ప్రస్తుతం భారత లెవెల్లో ఉన్నటువంటి ఈ యొక్క సర్టిఫికెట్ వాల్యూ రానున్న కాలంలో ఒలింపిక్స్లో కూడా ఈ యోగాసన పోటీలు పెట్టే యోచనలో ఉన్నట్టయితే భారత ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఆ దిశగా కనుక జరిగితే ఈ యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంటున్నారు యోగ సాధకులు. అదేవిధంగా ఇక్కడ యోగాసనాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. గతంలో కొంతమంది కొన్ని ప్రదేశాల్లో చేసేవారు, ఇప్పుడైతే చాలా ఎక్కువ ప్రదేశాల్లో ఈ యోగాసనాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక అర్ధగంట పాటు అయినా యోగాసనాలు చేస్తే బాగుంటుంది అనేటువంటి తలంపుతో అయితే ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఈ విశ్లేషణలపై మరో మంచి కథనం ఈరోజు మనం ప్రచారం చేయబోతున్నాం. అది ఏమిటి అనేది ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకొని ఈ యోగాసనంలో జరుగుతున్నటువంటి మెలకువల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మన యోగాసన స్పోర్ట్స్ కింద మారిన తర్వాత భారత ప్రభుత్వం క్రీడల శాఖ దీనిని ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి నుంచి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అలా భారత ప్రభుత్వంతో గుర్తింపు పొందినటువంటి యోగాసన భారత్ అనే నేషనల్ ఫెడరేషన్లో మన అన్నిటిలో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా అసోసియేషన్స్ ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి YSAAP యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన SAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన 26 జిల్లాల్లోనూ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 10-11 జిల్లాలు అయిపోయినాయి. ఈరోజు కొన్ని జరుగుతున్నాయి. మిగతా జిల్లాలు రేపు ఎల్లుండిలో కంప్లీట్ అయిపోతాయి. దాంట్లో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ జిల్లా స్థాయి కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇస్కాన్ టెంపుల్కి దగ్గరలో ఉన్న సచివతి నగర్ రోడ్ నెంబర్ 9లో గల శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఇక్కడ తాడేపల్లిగూడు గ్రామంలో పట్టణంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ వారిచే పశ్చిమ గోదావరి జిల్లా వివిధ స్థాయిల్లో ఒక యోగా పోటీలు నిర్వహించడం జరుగుతున్నదని ఇక్కడ సుమారు ప్రతి ఊరు నుంచి కూడా భీమవరం నుంచి అలా గుడూరు నుంచి తణుకు నుంచి అలాగా తాడేపల్లిగూడెం నరసాపురం పాలకొల్లు వివిధ పట్టణ స్థాయి నుంచి కాంపిటీషన్స్కి వచ్చిన విద్యార్థులందరూ కూడా సుమారు ఒక 60 మంది దాకా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ స్థాయిల్లో ఏ ఏజ్ గ్రూప్ని బట్టి ఆ గ్రూప్ 6 స్థాయిల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందండి. ఇక్కడ అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి బాగా పాల్గొన్నారండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మోడీ గారు మన యోగాని స్పోర్ట్స్లో తీసుకోవడం వల్ల ఈ స్పోర్ట్స్లో ఎవరికైతే ఈ బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగాలు అయితేనేమి, జాబుల్లో అయితే రిజర్వేషన్లు అయితేనేమి, అవన్నీ కూడా ఇప్పుడు మన యోగాలో ఫస్ట్ సెకండ్ ఈ వచ్చిన వాళ్ళకి ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి వాళ్ళకి కూడా. అంచేత ఇప్పుడు ఎక్కువగా దీన్ని జిల్లా స్థాయి నుంచి నేషనల్, ఇంటర్నేషనల్, తర్వాత ఒలింపిక్స్ వరకు కూడా ఈ యోగానే జరుగుతుంది, కాంపిటీషన్ జరుగుతాయి. ఇందులో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ ₹1,00,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నారు. విన్ అయిన వాళ్ళకి వాళ్ళతో పాటుగా జాబు, తర్వాత ప్లేసెస్ కూడా ఇస్తున్నారు. కానీ అందరికి కూడా చాలా ఉపయోగపడే ఈ యోగాని కొత్త వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఆశయాలు నిర్వహించుకోవడానికి, ఆర్థికంగా ఉండడానికి యోగా బాగా ఉపయోగపడుతుంది. ఈ యోగా కాంపిటీషన్ అప్పుడే కాకుండా ఇప్పుడు నిత్యం కూడా యోగా చేయాలని ఈ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున అందరినీ కోరుకుంటున్నాను.
ఒక కాంపిటీషన్ అప్పుడే అందరూ చేస్తున్నారు తప్ప మిగిలినప్పుడు వదిలేస్తున్నారు. ఆ యోగా డే అప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తున్నారు అంత తప్ప నిత్యం యోగా సాధన చేసుకోవాలి. చేసుకుంటే మీకు కాంపిటీషన్లో బాగా చేస్తారని ఆశిస్తున్నాను. యోగా అనేది మన జీవన విధానం. ఇది మనం ఎలా జీవించాలి, సమాజంలో ఎలా జీవించాలి, వ్యక్తిగతంగా ఎలా జీవించాలి అనేది చక్కగా యోగా ద్వారా మనం తెలుసుకుంటున్నాము. అదేవిధంగా దీన్ని స్పోర్ట్స్లోకి చేర్చడం వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు విద్యార్థులకు ఉన్నాయి. వాళ్ళు చక్కగా ఏకాగ్రతతోటి చదవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ ద్వారా వాళ్ళకి మెరిట్ సర్టిఫికెట్స్ వస్తాయి. అదేవిధంగా విద్యలో కూడా చక్కగా రాణిస్తారు. దీన్ని నిత్యం కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున యోగాసన పోటీలు జరుగుతున్న కారణంగా అందరికీ కూడా ఉదయం నుంచి కూడా వాళ్ళకి టిఫిను, టీ, రాగి జావా ఇలాగా వివిధ రకాలతోటి భోజనాలు, సాయంత్రం స్నాక్స్ వరకు కూడా యోగా చేసే సభ్యుల అథ్లెట్స్కి, వాళ్ళ గురువులకి, మొత్తం అందరికీ, పిల్లలకి కూడా అందరికీ కూడా తాడేపల్లిగూడెం యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ భీమవరం వచ్చి అందజేయబడుతుంది. దీని సర్వీస్కి ఆరా ఫౌండేషన్ వాళ్ళందరూ కూడా సర్వీస్ అందించారు. ఇలాగ కార్యక్రమాలు జరుగుతుంటే యోగా యొక్క ప్రాముఖ్యత నాకు తెలిసిందల్లా ఏంటంటే, ముందు యోగా చేసుకుంటే మన ఆరోగ్యం బాగుపడుతుందని, మన ఆరోగ్యంగా ఉంటామని చాలా విజయం తెలిసింది ఇక్కడ. అందువల్ల కూడా ఈ స్పోర్ట్లు, ఈ ఆటల పోటీల్లో యోగా చేర్చడం వల్ల ఇది ఉపయోగపడుతుందని అందరికీ తెలియబడుతున్నాను. జై గురుదేవ్. జై గురుదేవ్ అండి. ఆరో ఫౌండేషన్ రామకృష్ణ గురూజీ తరపు నుంచి మేము వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈరోజు పోటీలు జరిగినాయి. మేమందరం పార్టిసిపేట్ చేసాము. యోగా చేయటం వల్ల మీకు గవర్నమెంట్ తరపు నుంచి చాలా చాలా సపోర్టివ్గా ఉంది. మీరు చేయాలి. జాబ్స్ పరంగా కానీ దేనికైనా కానీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. మీరు ఫర్దర్గా హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది. అందరూ యోగాని ఫాలో చేయాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్ అండి. సీనియర్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో బాయ్స్ అండ్ గర్ల్స్కి కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. అలానే మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్లో సీనియర్ ఏ, సీనియర్ బి, సీనియర్ సి కేటగిరీస్లో వివిధ అంశాలలో కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఈ అథ్లెట్స్ జాతీయ స్థాయి అండ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా కాంపిటీషన్స్లో పాల్గొని మెడల్స్ విన్ అయిన బాలం శిరీష, మిగతా సుజాత గారు, అమల గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ పొందిన వాళ్ళు మన పశ్చిమ గోదావరి జిల్లాలో క్రీడాకారులు ఉన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. రాబోయే కాలంలో కూడా వీళ్ళు ఒలింపిక్స్ వరకు వెళ్తారనే కాన్ఫిడెన్స్ మాకుంది. యాజ్ ఏ నేషనల్ కోచ్ అండ్ నేషనల్ జడ్జిగా వీళ్ళ వర్త్, వీళ్ళ యొక్క క్యాలిబర్ నాకు తెలుసు కాబట్టి వీళ్ళని ఇంకా రాబోయే కాలంలో మా అసోసియేషన్ తరఫున ఉన్నతమైన తర్ఫీదులను ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీసు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అవన్నీ కూడా అందజేయడానికి మా అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ మరియు జాతీయ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ మరియు జిల్లా స్థాయి అసోసియేషన్ తరపు నుంచి మా వర్క్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీళ్ళకి కావాల్సినటువంటి అథ్లెట్కి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని, అన్ని రకాల సూచనలు, సలహాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. నా పేరు శిరీష. నేను అంతర్జాతీయ యోగా క్రీడాకారిణిని. జాతీయ స్థాయిలో బంగారు, వెండి, కాంస్య పథకాలతో పాటుగా అంతర్జాతీయ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించిన అమ్మాయిని. అదేవిధంగా టీమిండియాకి వైస్ కెప్టెన్గా ఉండడం జరిగింది. ఈ ప్రయాణంలో యోగా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా యోగా అసోసియేషన్ ఆఫ్ వెస్ట్ గోదావరి, ముఖ్యంగా మా అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన అసోసియేషన్ సభ్యులు కానీ వీరందరి కోఆపరేషన్ చాలా బాగుంది. అలాగే నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసేటువంటి ఆరా ఫౌండేషన్ రామకృష్ణ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెంలో నిర్వహించేటువంటి ఈ జిల్లా స్థాయి యోగా పోటీల్లో అందరు సభ్యులు పాల్గొన్నారు. క్రీడాకారులు చాలామంది ఉత్సాహంతో పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఈ అసోసియేషన్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకి క్యాష్ ప్రైజ్, అదేవిధంగా స్పోర్ట్స్లో దీన్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి
మనకి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖలో ఎన్నో కాలేజెస్, స్కూల్స్, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఒక రోజు జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఒక్కరోజు పెడితే సరిపోదు, ఒక 4-5 రోజులు కండక్ట్ చేయాలనే విధంగా మనకి ఇక్కడ సభ్యులతో నిండిపోయి ఉండాలి. దాని ద్వారా అయినా సరే వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ యోగాసన కాంపిటీషన్ వన్ ఆఫ్ ద ముఖ్యమైనటువంటి వేగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, మంచి మార్గంగా. కాబట్టి పేరెంట్స్ అందరూ, టీచర్స్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి జిల్లా స్థాయి పోటీలకు తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి మనం మంచి భవిష్యత్తుని, అదేవిధంగా క్రీడల పట్ల కూడా వాళ్ళకి మంచి ఆసక్తిని, ఆరోగ్యం పట్ల కూడా మంచి అవగాహనని, కాన్సన్ట్రేషన్ని మనం ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ రోజు కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా మన రామకృష్ణ గారికి, మిగిలిన సభ్యులందరికీ మా ధన్యవాదాలు. నా పేరు గ్రీష్మ. నేను భారతీయ విద్యాభవన్ స్కూల్ నుంచి వచ్చాను. యోగా చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. హెల్త్ పరంగా ఇంకా ఫోకస్ కూడా పెరుగుతుంది. మేము ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళాము. అలాగే ఈసారి నేషనల్స్కి వెళ్ళాలనే సంకల్పంతో ఉన్నాము. మేము అలాగే ఈ యోగా స్టార్ట్ చేయడం వల్ల చదువు మీద దృష్టి పెరిగింది. అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంది. మాలాగే అందరూ కూడా యోగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు హాసిని. నేను భారతీయ విద్యాభవన్స్ భీమవరం స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో యోగా అనేది చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇలాగ అన్నిటికి కాంపిటీషన్స్కి వాటికి పంపిస్తారు. స్కూల్లో కూడా మమ్మల్ని బాగా చేయిస్తారు. దీనివల్ల మాకు చాలా కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంకా ఫోకస్డ్గా అనిపిస్తుంది క్లాసుల్లో. ఈ యోగా చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అందరూ ఇంకా యోగా చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.